అమ్మవారిది అంత నాదేమి లేదంతా, నేను సేవకుడిని మాత్రమే. అమ్మవారు మీ రూపంలో మీ ద్వారా ఇదంతా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అనేది ఖచ్చితంగా మా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ సాక్షాత్తు చూస్తున్నాం. అభిషేకాలు అనే కానీ హోమాలే కానీ హోమాలను చెయ్యాలంటే చాలా ఖర్చుతో కూడింది. కానీ ఇక్కడ నిత్య హోమాలు చేయడం, సందర్భానుసారం ఎలాంటి హోమాలు ఉండాలనుకోవడం, ఇదంతా కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. సో అందరికీ కూడా ఎవరు చేసుకోలేని అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చేయించుకోనే అవకాశాన్ని మీరు తీరుస్తున్నారనేది చెప్పొచ్చు. దాని గురించి చెప్పండి. మా గురువు గారు చంద్రశేఖర్ శర్మ గారు, మా దేవి ఉపాసకులు, ఆయన మూల మంత్రాలను నాకు ఇచ్చారు. ఆయన దయ వల్ల చండి, వారాహి, బగళాముఖి, గర్భరక్షాంబిక అమ్మవారు, గాయత్రి అమ్మవారు, ఈ మూల మంత్రాలతో నిత్యం హోమం జరుగుతుంది మన దగ్గర. ఎవరైనా యజమానులు వస్తే వాళ్ళకి చేసి పెడతాం. కొద్దిగా వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పని, అది తక్కువే. ఇక్కడ వ్యాపార పరంగా చేసేది కాదు మంది దేవాలయం. వ్యాపార పరంగా చేసి ఉంటే ఈ ఈ ఆలయం ఇంకా వేరే రకంగా ఉండేది అనుకుంటాను నాకు తెలిసి. కానీ మీరు పద్ధతుల ప్రకారం మీరు చేసే అన్ని కూడా చాలా సిస్టమేటిక్ గా ఉండాలని, ఆ కార్యక్రమంలో వచ్చే భక్తులను కూడా క్రమశిక్షణతో మీతో మెలుగుతూ ఉన్నారని ఇవన్నీ కూడా సాక్షాత్ మేము చూసాం. పోతే ఈ దేవాలయంలో దసరా నవతులు జరుగుతాయి మనకి. ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మవారికి 9 నెలలు 9 రోజులుగా భావించి